అట్ ద సేమ్ టైం ఆవిడ చేసే ప్రచారాలు కూడా చాలా వినూత్నంగా ఉంటాయి. లాస్ట్ టైం జగనన్న కోసం పోరాడే యోధురాల్లాగా పోలియో చుక్కలు వేసే వాళ్ళలాగా బ్యాగ్ అడ్డంగా వేసుకుని వెళ్ళి జగనన్న మళ్ళీ రావాలి అని చెప్పి అందరిళ్ళ మీద స్టిక్కర్లు అతికించి వచ్చింది. నగర్లో తనే ఓడిపోయింది. మొదటి రౌండ్ కౌంటింగ్ మొదలు పెట్టడంలోనే తను నిరుత్సాహంగా వెనక్కి వెళ్ళిపోయింది. ఈ విజువల్ కూడా ఉంటే ఎడిటర్ ఇది కూడా వేయండి ఖచ్చితంగా. ఈసారి రోజాకి ఖచ్చితంగా నగర టికెట్ అయితే వైసీపీ నుంచి కల్లా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. అండ్ వైసీపీ అక్కడున్న స్థానిక నేతలందరూ రోజా గెలుస్తుంది అని చెప్తే రోజా కనుక టికెట్ వేస్తే ఆమె గెలుపుకు మేమే సహకరించామని కూడా చాలా నినాదాలు తీశారు. ఇలాంటి రోజా ఈ రోజు ఏదో రకంగా ఢిల్లీకి వెళ్ళి హైలైట్ అవ్వాలి, నేను కూడా యాక్టివ్ రోల్లో ఉన్నాను ప్రూవ్ చేసుకోవడానికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ కూడా దళితులను అవమానించిందని సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది న్యూస్. ఇది ఒక్కటే కాదండి, ప్రతి చోట రోజా విషయం వస్తే తానుకు సంబంధించిన వ్యక్తులందరితో చాలా బాగా ఉంటుంది, చాలా బాగా తిరుగుతుంది, చాలా బాగా బిహేవ్ చేస్తుంది ఆవిడ. బట్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ టు కార్యకర్తలు అవనండి, క్యాడర్ అవనండి, లేకపోతే దళితులు అవనండి, ఈవిడ చూపించే రెస్పెక్ట్ గురించి ప్రత్యేకంగా ఎవరు మళ్ళీ చెప్పక్కర్లేదు.